ఫ్రెండ్స్, ఇవాళ మనం పార్క్ మెడివరల్డ్ అనే హెల్త్ కేర్ స్టాక్ గురించి అయితే డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్ మీద నోవామా వెల్త్ మేనేజ్మెంట్ బై కాల్ అయితే ఇచ్చింది. టార్గెట్ వచ్చి 280 పెట్టింది ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 201 నుంచి 203 రేంజ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 39% అప్ సైడ్కి అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ మనం ఈ నెంబర్స్ మాత్రమే చూడకూడదు ఫ్రెండ్స్. ఎందుకు ఆ టార్గెట్ ఇచ్చారు, కంపెనీ యాక్చువల్గా ఏం చేస్తుంది, ఇన్వెస్టర్స్గా మనం ఏం చెక్ చేయాలనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముందుగా కంపెనీ ఏంటి అనేది సింపుల్గా చూద్దాం. పార్క్ మెడివరల్డ్ ఒక హాస్పిటల్ చైన్ ఫ్రెండ్స్. మెయిన్గా నార్త్ ఇండియాలో ఆపరేట్ చేస్తుంది. ఇది కంపెనీ దగ్గర 14 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. టోటల్ కెపాసిటీ అరౌండ్ 3250 బెడ్స్ అండ్ ఆల్మోస్ట్ 870 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ మెయిన్లీ హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ బిజినెస్ ఏంటి అంటే పేషెంట్స్కి హాస్పిటల్ ట్రీట్మెంట్, సర్జరీస్, స్పెషాలిటీ కేర్, ఐసీయూ కేర్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే నోవామా వెల్త్ మేనేజ్మెంట్ ఈ స్టాక్ మీద కవరేజ్ అయితే స్టార్ట్ చేసి బై రేటింగ్ అయితే ఇచ్చింది. బ్రోకరేజ్ ఒపీనియన్ ప్రకారం కంపెనీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించవచ్చు. మెయిన్ రీజన్ ఏంటి అంటే కంపెనీ దగ్గర క్లియర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడున్న బెడ్స్ కెపాసిటీని కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 28కి అరౌండ్ 5260 బెడ్స్ వరకు తీసుకెళ్ళడం అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకుంది. అంటే కరెంట్ నుండి చాలా విజిబుల్ ఎక్స్పాన్షన్ పైప్ లైన్ ఉంది అని చెప్పి మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ నెంబర్స్ అయితే చూద్దాం. కరెంట్ స్టాక్ ప్రైస్ అరౌండ్ 201 దగ్గర అయితే ఉంది. అండ్ నోవామా వెల్త్ మేనేజ్మెంట్ టార్గెట్ వచ్చి 280 రూపీస్. కంపెనీ బెడ్ కెపాసిటీ ఫైనాన్షియల్ ఇయర్ 23లో 2550 నుండి డిసెంబర్ 2025కి 3250కి పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 28 వరకు కంపెనీ 5260 బెడ్స్ అయితే టార్గెట్ పెట్టుకుంది. అంటే రఫ్లీ అనదర్ 2260 న్యూ బెడ్స్ యాడ్ చేయాలని వాళ్ళ ప్లాన్ అన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం బెడ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 25 టు ఫైనాన్షియల్ ఇయర్ 28లో అరౌండ్ 21% CAGR ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్లో 10,000 బెడ్స్ యాడ్ చేయాలనే బిగ్గర్ అంబిషన్ కూడా ఉందని చెప్పి వాళ్ళ రిపోర్ట్స్లో మెన్షన్ చేశారు. ఇన్వెస్టర్స్కి ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో హెల్త్ కేర్ సెక్టర్లో ఇంకా హాస్పిటల్ బెడ్స్ షార్టేజ్ అయితే ఉంది. డిమాండ్ పెరుగుతుంది కానీ సప్లై అంత ఫాస్ట్గా అయితే పెరగట్లేదు. ఈ గ్యాప్ వల్ల హాస్పిటల్ చైన్కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. పార్క్ మెడివరల్డ్ స్పెషల్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ Tier 2 సిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే రిపోర్ట్స్ ప్రకారం Tier 2 మార్కెట్స్లో డిమాండ్ సప్లై బెటర్గా ఉండొచ్చు అని చెప్పి అందరూ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఆక్యుపెన్సీ కూడా ఫాస్ట్గా ర్యాంపప్ అవ్వచ్చు. కాంపిటీషన్ మెట్రో సిటీస్ కన్నా కొంచెం మేనేజబుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇంకా కంపెనీ జనరల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ, న్యూరాలజీ లాంటి హయ్యర్ వాల్యూ స్పెషాలిటీస్ మీద షిఫ్ట్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో పర్ బెడ్ రెవెన్యూ మరియు ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ పేయర్ మిక్స్ కూడా మార్చుకుంటుంది. ఎర్లియర్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ PSU పేషెంట్స్ షేర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కంపెనీ గ్రాడ్యువల్గా సెల్ఫ్ పే, ప్రైవేట్ ఇన్సూరెన్స్, TPA కస్టమర్స్ షేర్ పెంచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ పేయింగ్ కస్టమర్స్ షేర్ పెరిగితే కంపెనీ రెవెన్యూ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. దానికి ప్లస్గా CGHS రేట్స్ అక్టోబర్ 2025 నుండి 25% to 30% రివైజ్ అయ్యాయని చెప్పి రిపోర్ట్స్లో హైలైట్ చేసి ఉంది ఫ్రెండ్స్. ఇది ఎర్నింగ్ విజిబిలిటీకి సపోర్ట్గా ఉండొచ్చు. ఇప్పుడు మోస్ట్ యూజ్ఫుల్ పార్ట్ ఇన్వెస్టర్స్గా మనం ఏం చెక్ చేయాలి. అందులో ఫస్ట్ వచ్చి బెడ్ ఎక్స్పాన్షన్ యాక్చువల్గా జరుగుతుందా లేదన్నా చూడాలి. అంటే పేపర్ మీద ప్లాన్ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. న్యూ హాస్పిటల్స్ టైంకి ఓపెన్ అవుతున్నాయా లేదన్నా చూడాలి. ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో బెడ్స్ యాడ్ చేస్తున్నారా లేదన్నా చూడాలి. డిలే అయితే టార్గెట్ స్టోరీ వీక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నోవామా టార్గెట్కి మెయిన్ బేస్ ఇదే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ సెకండ్ది ఆక్యుపెన్సీ ఇంప్రూవ్ అవుతుందా లేదన్నా చూడాలి. అంటే బెడ్స్ యాడ్ చేయడం ఒకటి, ఆ బెడ్స్ ఫిల్ అవ్వడం ఇంకొకటి మాట. న్యూ హాస్పిటల్స్లో పేషెంట్స్ రావాలి, ఆక్యుపెన్సీ ర్యాంప్ ఫాస్ట్గా జరగాలి, అప్పుడే రెవెన్యూ స్ట్రాంగ్గా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ రిపోర్ట్స్లో Tier 2 మార్కెట్స్లో ఫాస్ట్గా ర్యాంపప్ పాసిబిలిటీ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఒకటి మనకు ప్లస్ పాయింట్. అండ్ థర్డ్ది స్పెషాలిటీ మిక్స్ షిఫ్ట్ రియల్గా ప్రాఫిట్స్ పెంచుతుందా లేదన్నా చూడాలి. కార్డియాలజీ, న్యూరో లాంటి ట్రీట్మెంట్స్ హయ్యర్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి ఫ్రెండ్స్. కానీ ఫెసిలిటీస్, డాక్టర్స్, ఈక్విప్మెంట్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ సెగ్మెంట్ షిఫ్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ వచ్చి బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉందా లేదా చూడాలి. హాస్పిటల్ ఎక్స్పాన్షన్ అంటే క్యాపెక్స్ ఎక్కువ, డెబిట్ ఎక్కువ అయితే ఫ్యూచర్ ప్రెజర్ అయితే రావచ్చు. నోవామా పాజిటివ్ పాయింట్గా స్ట్రెంథనింగ్ బ్యాలెన్స్ షీట్ని
మెన్షన్ చేసింది మనం క్వార్టర్లీ రిజల్ట్లో డెబ్ట్, క్యాష్ ఫ్లో, ఇంట్రెస్ట్ బడ్డెన్ చూడాలి ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ది వాల్యుయేషన్ రీజనబులా అని చూడాలి ఫ్రెండ్స్. అంటే రిపోర్ట్స్ ప్రకారం స్టాక్ పీర్ యావరేజ్ కన్నా అరౌండ్ 32% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ ఇంకా ఫుల్ వాల్యూ అయితే ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఇన్వెస్టర్స్గా మనం బ్లైండ్గా నమ్మకూడదు ఫ్రెండ్స్. వాల్యుయేషన్ డిస్కౌంట్ జెన్యూన్ ఆపర్చునిటీయా లేక మార్కెట్ రిస్క్ని ఆల్రెడీ ప్రైస్ చేస్తుందని చూసుకోవాలి. అండ్ సిక్స్త్ వచ్చి మేనేజ్మెంట్ ఇంటెంట్ క్లియర్ అని చెప్పి మేనేజ్మెంట్ 5 yearsలో 10,000 బెడ్స్ యాడ్ చేయాలని చెప్పి అంబిషన్ చెప్పింది. అలాంటి బిగ్ టార్గెట్కి ఎగ్జిక్యూషన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ గ్రోత్, అక్విజిషన్సా, ఫండింగ్ ఎలా అనే క్వశ్చన్స్ అనేవి మనం చూడాలి. అండ్ ఫైనల్లీ సింపుల్ టేక్ అవే ఏంటంటే ఫ్రెండ్స్, పార్క్ మెడి వరల్డ్ స్టోరీ ఒక హాస్పిటల్ ఎక్స్పాన్షన్ స్టోరీ. ఇండియాలో హెల్త్ కేర్ డిమాండ్ లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. ఎస్పెషల్లీ Tier-2 సిటీస్లో గుడ్ హాస్పిటల్స్కి డిమాండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు. కంపెనీ బెడ్ ఎక్స్పెన్షన్, బెటర్ స్పెషాలిటీస్, బెటర్ పేయర్ మిక్స్, బెటర్ ఆక్యుపెన్సీ, ఈ 4 థింగ్స్ రైట్గా ఎగ్జిక్యూట్ చేస్తే స్టాక్కి గ్రోత్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే బ్రోకరేజ్ 280 రూపీస్ టార్గెట్ అయితే ఇచ్చింది. కానీ ఇన్వెస్టర్స్గా మనం ఫైనల్గా చూడాల్సింది ఒకటే, కంపెనీ ఫాస్ట్గా గ్రో అవుతుందా, ఆ గ్రోత్ ప్రాఫిటబులా, అండ్ కరెంట్ ప్రైస్కి వాల్యూ ఉందా అని. ఈ 3 ఆన్సర్స్కి ఎస్ అనిపిస్తే లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం. ఆల్ ది బెస్ట్.